పార్టీ కార్యాలయంలో గౌరవ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారు బీసీ యాదవ మహిళపై సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే కుట్ర పన్నారని చెప్పి ఆమె స్థానాన్ని దించడానికి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అసలు ఏ రోజైనా గొలగాని హరివెంకట కుమార్ గారికి కౌన్సిల్లో 22 మంది తన సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లే ఉన్నారని చెప్పి భావించి వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏ రోజైనా పిలిచి కూర్చోబెట్టి సమీక్షించినటువంటి సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు రాని కులం, అప్పుడు లేని గుర్తింపు, అప్పుడు లేని బాధ, అప్పుడు కార్చని ముసలి కన్నీరు ఇప్పుడు మీరు ఎందుకు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు? ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేయర్ కుర్చీని అడ్డం పెట్టుకొని, ఒక బీసీ మహిళని అడ్డం పెట్టుకొని కుట్ర కోణంలో రాజకీయం చేస్తారన్నది తేటతలం అవుతా ఉంది. మేయర్ గారు మీకు ఏ రోజైనా సెల్ ఫోన్ ఇచ్చారా? మీకు మేయర్ గారి నంబర్ ఎవరికైనా సరే ఈ నగరంలో తెలుసా? విశాఖ నగర మేయర్ గా ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి తన భర్త గొలగాని శ్రీనివాస్ కోడి వ్యర్థాల వ్యవహారంలో నట్టింట్లో కూర్చొని పంచాయతీ చేసి గొలగాని శ్రీనివాస్ కి బినామీ అయినటువంటి కర్రీ శ్రీనివాస్ రెడ్డి, జియాన్ శ్రీధర్ కి బినామీ అయినటువంటి జగదీష్, బాణాల్ సింగ్ బినామీ అయినటువంటి రఘు అండ్ జగదీష్, వీళ్ళు ముగ్గురు ప్రతి నెల 3 లక్షల రూపాయలు నెలవారీ మామూలు కోడి వ్యర్థాల వ్యవహారమై ఈ 4 ఏళ్ల పాటు అంటే 5 కోట్ల రూపాయలు కోడి వ్యర్థాలు మామూలు ఏదైతే వీళ్ళు ముగ్గురు తీసుకున్నారో అప్పుడు ఏమైంది మీ ముసలి కన్నీరు? ఈ రాష్ట్ర ప్రజలు, నగర ప్రజల ఆరోగ్య భద్రతని కాపాడాల్సిన గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్లే క్యాన్సర్ వ్యాధి వ్యాపించే కోడి వ్యర్థాలతో వ్యాపారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నీచ క్రీడకి ఒడిగట్టారు వీళ్ళు. ఇవాళ వీళ్ళు కోడిగుడ్డు వ్యవహారం లాగా విప్పు జారీ చేస్తారట. కొలంబోలో ఉన్నటువంటి వారి కార్పొరేటర్లుగా, కేరళలో ఉన్నటువంటి వారి కార్పొరేటర్లుగా ఏమని జారీ చేస్తారు? విప్ అన్నది సమావేశానికి హాజరైతే విప్ జారీ చేయాలి. సమావేశంలో మోషన్ కి వ్యతిరేకంగా గాని, అనుకూలంగా గాని, తటస్థంగా గాని ఉండడానికి విప్ జారీ చేయాలి. కోడిగుడ్డు మంత్రికి ఆ మాత్రం కూడా తెలియదు. అందుకే అప్పుడు కోడిగుడ్డు మంత్రిగా పేరు గాయించాడు. ఇప్పుడు మళ్ళీ కోడిగుడ్డు వ్యవహారం లాగా ఉంది. ఖచ్చితంగా కూటమి విజయం సాధించడం ఖాయం. 48 గంటల్లో జరగబోయేటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ మేయర్ మీద కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. నగరాభివృద్ధికి ఆకాంక్షించి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళ వార్డులు సమాంతరంగా నిష్పక్షపాతంగా అభివృద్ధి చేసే దాంట్లో మేము నిర్ణయం తీసుకొని పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుకి కూటమి పార్టీలు అన్ని అండగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నాను. సోదరులకు ముందుగా ధన్యవాదాలు. ఏదైతే నిన్న గొలగాని హరివెంకట కుమార్ గారు, మేయర్ గారు, మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి హరివెంకట కుమార్ గారి చేత కన్నీరు పెట్టించారు. ఎందుకంటే విశాఖలోని గ్రేటర్లో ఒక బీసీ మహిళ మేయర్గా ఉంటే బీసీ మహిళకు అన్యాయం చేసి కూటమి నాయకులు దించేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని. ఓకే, కరెక్టే. గతంలోనే మీరు బీసీ నాయకులు ఎంతమంది న్యాయం చేశారు? మీ కార్పొరేట్లకు ఎంతమంది న్యాయం చేశారు? బీసీ ఉన్న కార్పొరేట్లు మీరు చాలా మంది మన జీవీఎంసీ కార్పొరేషన్ ఉన్నారు. ఎంతమంది కార్పొరేట్లకి వాళ్ళ వార్డులో డెవలప్ చేయడానికి ఆ బీసీ మహిళలే కార్పొరేట్లు అయితే ఎంతమందికి మేయర్గా న్యాయం చేశారు? ఇంకో విషయం ఏంటంటే మీ వార్డుకి సంబంధించి కొన్ని కోట్లాది రూపాయలు మీ వార్డు డెవలప్మెంట్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉన్న కార్పొరేట్లు ఎవరి కోసం కూడా, ఉన్న బీసీ కార్పొరేట్ ఎవరి కోసం మీరు మేయర్గా ఆలోచించలేదు. మీ మహిళా కార్పొరేట్ కోసం ఆలోచించి చాలా మంది ఈరోజు కనీసం ₹1 కోటి కూడా చేసుకోలేని చెప్పి బాధపడే పరిస్థితి ఉంది.
వాళ్ళందరూ మీ మీద విరక్తి చెంది మీరు చేసే అన్యాయం మీద ఈరోజు కూటమి వంక చూసి వచ్చే పరిస్థితి ఉంది. మాకు 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, మాకు మీరు న్యాయం చేస్తున్న ఆలోచనతోనే మేము పార్టీకి వస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అనే పరిస్థితి ఈరోజు మహిళా కార్పొరేటర్ చాలా మంది బీసీ కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం మీకు అందరికీ న్యాయం జరుగుతుంది, సమన్యాయంతో మా పార్టీ ముందుకెళ్తా చేసి మేము తెలియపరుస్తున్నాం. ఇంకో విషయం, నిన్న మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారు, మాజీ మంత్రి గారు, గాజువాక నియోజకవర్గంలో ఒక బీసీ కార్పొరేటర్, ఒక యాదవ్ కులానికి చెందిన కార్పొరేటర్ చందు ఉరుకూరు చందు అనే ఆయన గాజువాక నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఆయన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ ఇన్ఛార్జిగా నీకే గాజువాక నియోజక సీట్ ఇస్తాం, నువ్వు బాగా చేసుకో అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ బీసీ కార్పొరేటర్ ఆయన ఇన్ఛార్జిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామంటే ఆ రోజు మీరు వచ్చి తన్నుకి వెళ్ళిపోయి మీరు అక్కడ మీరు పోటీ చేయలేదా? అరే బీసీలకు అన్యాయం చేయలేదు మీరు? అరే మీకు బీసీలు గుర్తురాలేదా? అరే యాదవ్ కులానికి గుర్తురాలేదు మీకు ఆ రోజు? ఇంకో విషయం, ఈరోజు స్వాచ్ఛాత్ విశాఖ మేయర్ గొలగా నరవేంకట కుమార్ గారు ఒక ఈ జిల్లాకు సంబంధించిన ఎవరు కూడా ఇందులో ఎంపీలు కాదు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, జిల్లా మంత్రి గారు ఉన్నారు. స్వామీజీ గారు కూర్చోబెట్టుకుని ఒక ప్రథమ పౌరురాలు మేయర్ గారు ఆవిడ ఎక్కడి నుంచో పెట్టారండి? ఒక బీసీ మహిళ, యాదవ్ కులానికి చెందిన మహిళని మేయర్ గారు మీరు అన్యాయం చేయలేదా? ఆవిడ కట్టెతో పెట్టలేదు ఆ రోజు మీరు? ఆవిడ మీకు గుర్తు రాలేదా? ఈరోజు గుర్తొచ్చిన బీసీ మహిళని ఒక మేయర్ గారిని కూర్చోబెట్టే అధికారం ఎవరికీ లేదు. మేయర్ గారు నించోబెట్టారు, ఆవిడ సీట్ ఇవ్వకుండా ఆవిడ నించోబెట్టి మీరు అందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఆవిడ మేయర్ గారికి అవమానపరిచారు కదా? మీరు ఈరోజు మాట్లాడుతున్న కంటితో పెట్టేసి ఏదో విధంగా ప్రజల దగ్గర సానుభూతి పొందని చూస్తున్నారు. 4 సంవత్సరాలు కార్పొరేషన్లో ఎవరికి ఎటువంటి న్యాయం చేయలేదు. మీరు కొన్ని కోట్లాది రూపాయలు కుంభకోణాలు చేశారు. ఇవన్నీ బయట తీసే పరిస్థితి ఉంటుంది. రేపు కూటమి అధికారంకి వస్తుంది, రేపు ఏదైతే అవిశ్వాసం పెట్టామో అవిశ్వాసం నెగ్గిన వెంటనే మీ మీద ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారని కూడా బయట తీసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ప్రజల దగ్గర సానుభూతి పొందాలనే ఆలోచనతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్న మేయర్ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ఇవన్నీ కూడా మీరు బయట తీసే పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ అవిశ్వాసం గెలిచి మీరు తాట తీస్తా అని చెప్పేసి మీ దగ్గర తెలియపరుస్తారు.